ఎక్కడైనా ఆఫీస్ పెట్టచ్చు, ఎక్కడైనా కంటెస్ట్ చేయొచ్చు. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, పంజాబ్ లో కంటెస్ట్ చేస్తున్నారు, ఇంకో చోట కంటెస్ట్ చేస్తున్నారు. ఎంఐఎం మన వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళి పోటీ చేస్తున్నారు. సో పోటీ చేయడానికి మీకు అర్హత లేదు. ఇక్కడ పోటీ చేసే వాళ్ళు ఎవరో ఆంధ్ర వాళ్ళు ఎవరో నిలబడరు, అందరూ జన సైనికులే. ఇక్కడ ఉన్న తెలంగాణలో మన దౌర్భాగ్యం ఏంటంటే భౌగోళికంగా రాష్ట్రాలు విడిపోయినాయి, కానీ అందరూ ఒకటే. రేవంత్ రెడ్డి గారి అల్లుడు భీమవరం మొన్నే కలిశాడు గుళ్ళు, ఆయన మావుళ్ళమ్మ గుళ్ళో. ఇక్కడి నుంచి సంబంధాలు అక్కడ ఉన్నాయి, అక్కడి నుంచి సంబంధాలు ఇక్కడ ఉన్నాయి. ఏదో నోటుకు వచ్చినట్టు ప్రాణాపణ తప్పితే మేము బతికింది తెలంగాణ. ఐఎమ్ ప్రౌడ్ టు బి సే యాజ్ ఏ ఆంధ్ర. నేను ఇక్కడికి వచ్చాక డెవలప్ అయ్యాను. నేను నన్ను తీసుకొచ్చిన ఒక తెలంగాణ ప్రభాకర్ రెడ్డి గారు. సో ఇంత తెలంగాణ వాదం జైబోలో తెలంగాణలో మేము యాక్ట్ చేసాం ఫస్ట్. అప్పుడు వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు అసలు లీడర్స్? ఏదో మాట్లాడటం తప్ప. సో ఇదే మాట రాహుల్ గాంధీ గారిని అడగమన్నాడు. ఇక్కడికి వస్తుంటాడు కదా ఆయన, ఇక రావద్దు మీరు మా తెలంగాణలో మీరు అడుగు పెట్టొద్దని అడగమన్నాడు. దమ్మోదేరు ఉండదు. ఇక్కడ దాకా ఒక మాటలు, ఢిల్లీకి వెళ్ళాక ఒక మాటలు ఉండవు. సో ఇది రానున్న రోజుల్లో ఒక చరిత్ర అవుతుంది తెలంగాణలో, చరిత్ర. ఇది ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీకు తెలిసి ఉంటుంది. పర్సనల్ ఇష్యూ ఆయన ఏంటనేది అందరికీ తెలుసు. నేను కాకపోయినా ఎవరో మన బందరు పేరుని రాని ఎవరో తెలంగాణలో ఉంటే అక్కడికి వెళ్ళారు. మానవత్వం లేని మనుషులు మా హోటల్ ఉండి మాట్లాడేవాళ్ళు. మానవత్వం విలువలు కడుపుగా అన్నం తిన్నవాడితో మనం మాట్లాడాలి. ఇవన్నీ నిలబడవు. రానున్న రోజుల్లో ఈ రోజున్న జన సైనికులు రేపు జనసేన నాయకులు అవుతారు తెలంగాణలో. వాళ్ళందరూ మాట్లాడతారండి, వాటి గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు, అది పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. మా పని మేము చేసుకుంటూ వెళ్తాం. జనసేన సిద్ధాంతాలు వేరు, తెలంగాణ వాదం డిఫరెంట్. తెలంగాణ వాదం లేని జనసేన పార్టీ తెలంగాణలో ఏ రకంగా ముందరకు? తెలంగాణ వాదం హిందూ తత్వం ఇంకోటి ఇవన్నీ కాదండి. తెలంగాణ వాదం అంటే ఏంటి? ఎమ్మెల్యే గెలిచారండి, ఎమ్మెల్యేకి అక్రమాలు చేస్తున్నారు, వాళ్ళని ప్రశ్నిస్తారా? అది తెలంగాణ వాదం కాదా? అది ప్రశ్నించారా మీరు? ఎవరైనా ఇక్కడ తెలంగాణ వాదులు ఎవరైనా కోట్లు దోచుకున్న ఎమ్మెల్యేలు మంత్రులను ప్రశ్నిస్తున్నారా? ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమీర్పేటలో రామారావు గారు విగ్రహం పెడతారు, అక్కడి నుంచి పొన్నం ప్రభాకర్ గారు ఈ విగ్రహాన్ని మేము పట్టించుకోము, మేము పక్క తోస్తాం అది అంటారు. ఇదేంటిది? తెలంగాణ వాదం ఇది? మీలో మీకే ఐక్యత లేదు. దానికి ఒక ట్యాగ్ లైన్ పెట్టారు తెలంగాణ వాదం అని. ఏంటండి తెలంగాణ ఎవడో ఏమీ పాడు చేయడు. తెలంగాణలో బతికేమని మేమే చెప్తున్నాం. మేము రోజు అన్నం తింటున్నారా బాబు తెలంగాణలో, అంత గౌరవిస్తాం. వి లవ్ తెలంగాణ. బట్ వై ఇవన్నీ దేనికి? ఇవన్నీ పార్టీలు పెట్టుకుంటూ గెలవండి. పరుగు పందెంలో ఎవరు బాగా పరిగెడితే పెర్ఫార్మెన్స్ చేస్తే ఆడే వస్తాడు. ఎక్కడైనా సరే ఇండియాలో పార్టీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది తెలంగాణ వాదం ఇంకో వాదం అనేది పెట్టకూడదు. రాజ్యాంగం కల్పించిన అది అది తప్పకుండా అది కూడా ప్రపోజల్ లో ఉందమ్మా. తెలంగాణ నాయకులు అన్ని ఇప్పుడు ఏంటంటే మన దౌర్భాగ్యం భౌగోళికంగా 2 రాష్ట్రాలు విడిపోయినాయి. అంతకుముందు ఇదే ట్యాంక్ బండి మీద ఇప్పుడు ఉన్న సోకాళ్ళు చాలా మంది అరే ఈ వీరబ్రహ్మం గారి విగ్రహం చూస్తే రామారావు గారు చూసినట్టుంది, ఈ కృష్ణుని చూస్తే రామారావు గారు చూసినట్టుంది, ఇన్ని మాటలు మాట్లాడి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కళాకారుడికి భాష లేదు, ఎల్లలేవు, స్టేట్ తో సంబంధం ఉండదు, అద్భుతమైన గాయకుడు విగ్రహం పెడితే పెద్ద గోల్ చేశారు. ఇలాగ చాలా ఉన్నాయండి. అలాగే ఆంధ్రాలో కూడా స్వాగతిస్తారు తప్పకుండా. అది ఆల్రెడీ ప్రపోజల్ లో కూడా ఉంది. సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకుని మతోన్మాదం సృష్టించే ప్రయత్నంలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ అన్నవాడు మూర్ఖుడు అండి. సనాతన ధర్మం ఈ రోజు కాదు, వాళ్ళ ఇంట్లోనే ఉంది సనాతన ధర్మం. ఈ రోజుకి టాలీవుడ్ ఇండస్ట్రీలో భారతదేశ చరిత్రలో 30 సార్లు అయ్యప్ప దీక్ష చేస్తూ 70 రోజులు దీక్షలో ఉన్న ఏకైక వ్యక్తి రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి గారు అదే, మేమందరం అదే. సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకుని నీచిపోయిన అటువంటి భావజాలం ప్రకటించే అంత హీన స్థితిలో పవన్ కళ్యాణ్ గారు లేరు. ఫైనల్ గా తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని జనసేన తెలంగాణ నాయకులు నిలబడతారు, గెలుస్తారు.